స్నానానికి ముందు ఏం చేస్తారు? మసాజ్ చేస్తారు. సో, మసాజ్ కూడా మీరు చాలా జెంటిల్‌గా చేయాల్సొస్తుందనమాట. అంటే మసాజ్ చేయడానికి సెపరేట్‌గా మనుషుల్ని పిలిపించుకుంటారు కదా! సో, వాళ్ళు అంటే చాలా హార్డ్‌గా చేయకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. జెంటిల్ మసాజ్ అనేది బేబీకి మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో మసాజ్ చేసినప్పుడు మామూలుగా తల మీద, మాడు మీద, ఒంటి మీద మీరు ఆయిల్ వేసి చేస్తారు. బట్ ముక్కులో, చెవుల్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆయిల్ వేయకూడదు. ఎందుకు అనంటే అది లంగ్స్‌లోకి వెళ్ళి ముక్కులో వేయడం వల్ల లైపోయిడ్ న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్‌లో వేయడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ప్లీజ్ అవాయిడ్ దట్. నెక్స్ట్ థింగ్ స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం మనము? సాంబ్రాణి పొగ వేస్తాం కదండీ! సో, సాంబ్రాణి ఇప్పుడు ఎంత జెన్యూన్‌గా ఉంటుందో మనకు తెలీదు. అండ్ బేబీస్ లంగ్స్ ఆర్ ఇమ్మెచ్యూర్. సో, మీరు ఆ టైంలో మీరు ఆ పొగను ఎక్కువ ఇచ్చినట్లయితే కనుక బేబీ లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. సో, మీరు ఇవ్వాలనుకుంటే అది డైరెక్ట్‌గా బేబీకి పొగ అనేది వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడండి. రూమ్‌లో దూరంగా పెట్టుకోండి సాంబ్రాణి పొగ. నెక్స్ట్ థింగ్ మనం తయారు చేస్తాం బేబీని. సో, ఆ టైంలో ఏం చేస్తాం? కాజల్ పెడతాం. సో, కాజల్ పెట్టినప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అనంటే, మన చేతులు శుభ్రంగా లేకపోయినా, కాజల్‌లో ఏమన్నా కెమికల్స్ ఉన్నా బేబీకి అలెర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్ గానీ వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, మీరు ఒకవేళ కాజల్ పెట్టుకోవాలనుకుంటే చేతులు శుభ్రంగా కడిగి ప్లస్ ఆల్సో న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసిన కాజల్‌ని మీరు ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పౌడర్ వేయడం. సో, పౌడర్‌లో కూడా ఉండేవంతా టాల్కమ్ పౌడర్‌లో సిలికా లాంటి కెమికల్స్ ఉంటాయి. సో, అవి కూడా ముక్కులోకి వెళ్ళి ఇబ్బంది కలిగిస్తాయి.